వెంకటాపురం గ్రామం కొన్ని రోజుల క్రితం వరకు భయంతో వణికిపోయిన ఆ గ్రామం ఇప్పుడు మళ్ళీ నెమ్మదిగా తన పాత ప్రశాంతతను పొందుతోంది. గ్రామంలో పిల్లలు మళ్ళీ బయటాడుకుంటున్నారు. పెద్దలు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పుడేం భయం లేదు అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే దొంగలు పట్టుబడ్డారు. భూతాల డ్రామా బయటపడింది. కాని ఒక చీకటి రాత్రి గాలి మెల్లగా ఊదుతూ చెట్ల ఆకులు కదులుతున్న శబ్దం మాత్రమే వినిపిస్తోంది. అప్పుడే అదే తెల్లని నీడ కనిపించింది. ఆ నీడ పాత ఇల్లు దగ్గర నెమ్మదిగా కదులుతూ చీకటిలో అర్ధంగా మాత్రమే కనిపిస్తోంది. ఆ సమయానికి అక్కడున్న కొంతమంది గ్రామస్తులు భయంతో ఒక్కసారిగా కేకలు పెట్టారు. మళ్ళీ వచ్చింది. ఇది మనుషులు కాదు, ఇది నిజంగానే ఉంది. గ్రామంలో మళ్లీ భయం మొదలయింది. అర్జున్ తన కెమెరాతో ఆ రాత్రి తీసిన వీడియోని తరువాత రోజు నిశ్శబ్దంగా కూర్చుని చూస్తున్నాడు. గదిలోపల లైట్ ఆఫ్ చేసి కంప్యూటర్ స్క్రీన్ వెలుతురు మాత్రమే కనిపిస్తోంది. అతని కళ్లల్లో ఆసక్తి, కాని కొంచెం భయం కూడా ఉంది. ఇంకా ఏదైనా మిస్ అయ్యానా అని తనలోనే అనుకుంటాడు. వీడియోని స్లోగా ప్లే చేస్తూ ప్రతి ఫ్రేమ్ని జాగ్రత్తగా గమనిస్తున్నాడు. అప్పుడే ఒక ఫ్రేమ్లో అతని గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. అతను వెంటనే వీడియోని పాజ్ చేశాడు. స్క్రీన్ దగ్గరగా వాలి చూస్తాడు. వెనుక ఒక తెల్లని ఆకారం నిలబడి ఉంది. ఆ ఆకారం చీకటిలో కొంచెం వెలుగుతూ నిశ్శబ్దంగా నిలబడి ఉంది. అది కెమెరాకు స్పష్టంగా కనిపించింది. కాని ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. అర్జున్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయింది. ఇది ఎలా సాధ్యం? అక్కడ ఎవరూ లేరు, కానీ ఇది ఎలా కనిపించింది? అతని చేతులు కొంచెం వణికాయి. మళ్ళీ ఆ ఫ్రేమ్ని చూస్తూ ఇది నిజమేనా లేక నా కళ్ళమాయనా అని అనుమానం పడుతున్నాడు. అతని భయం పెరుగుతుంది. గది లోపల నిశ్శబ్దం, ఫ్యాన్ శబ్దం కూడా అతనికి పెద్దగా వినిపిస్తోంది. అతను ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు. ఎవరైనా తన వెనుక ఉన్నారా అన్నట్టు. ఎవరూ లేరు. కాని అతనికి ఎవరైనా చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఎవరో ఉన్నారు అని అతని మనసు చెబుతోంది. అర్జున్ నిర్ణయం తీసుకుంటాడు. ఇది ఇక్కడే వదిలేలేను అని అతను గట్టిగా అనుకుంటాడు. నిజం ఏంటో తెలుసుకోవాలి. అతను వెంటనే లేచి తన కెమెరా, టార్చ్ తీసుకుంటాడు. రాత్రే మళ్లీ గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అర్జున్ గ్రామానికి చేరేసరికి అక్కడి వాతావరణం మళ్లీ మారిపోయింది. ముందున్న ఆనందం ఇప్పుడు కనిపించడం లేదు. ప్రతి ఇంట్లో భయం, ప్రతి ముఖంలో ఆందోళన. గ్రామస్తులు గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. రాత్రి మళ్లీ శబ్దాలు వినిపించాయి. ఎవరూ లేకపోయినా తలుపు తట్టింది. పాత ఇల్లు దగ్గర మళ్లీ వెలుతురు కనిపించింది. అర్జున్ వాళ్ల దగ్గరకు వెళ్లి అడుగుతాడు. ఏం జరిగింది? ఒక వృద్ధుడు నెమ్మదిగా చెబుతాడు. ఇది మళ్ళీ మొదలైంది బాబూ. ఈసారి ఇది మనుషులు కాదు. అతని గొంతు కంపిస్తోంది. ఇది నిజమైన భూతం. అర్జున్ షాక్ అవుతాడు. అతని చేతిలో ఉన్న కెమెరా కాస్త దిగువకు జారిపోతుంది. మనుషులు కాదు అంటే అని అతను ఆశ్చర్యంగా అడుగుతాడు. కాని ఎవ్వరూ స్పష్టంగా చెప్పలేరు. భయం వాళ్ల మాటలను ఆపేస్తోంది. ఆ రాత్రి గాలి మరింత చల్లగా మారింది. చుట్టూ నిశ్శబ్దం మరింత గాఢంగా మారింది. అర్జున్ నెమ్మదిగా ఆ పాత ఇల్లు వైపు చూస్తాడు. ఇక్కడేదో ఉంది.
ఇంకా ఎవరో ఉన్నారు. అతని మనసులో ఒకే ఆలోచన. ఈ రహస్యం ఇంకా పూర్తిగా బయటపడలేదు. తరువాతి భాగం కోసం పార్ట్ 3 అని కామెంట్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.